ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో ధనస్సు రాశి వారి గురించి తెలుసుకుందాం. మే 15వ తేదీన గురువారం రోజున ఈ ధనస్సు రాశి వారి మీరు నమ్మిన నమ్మకమైన ఈ రాశి వారికి జరగబోయేది ఇదే. కనుక ఈ ధనస్సు రాశి వారికి ఏం జరగబోతుందో పూర్తి అంశాలని మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం. ధనస్సు రాశి అనేది రాశి చక్రంలో 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వ్యక్తులని ధనస్సు రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు. ఈ రాశి అధిపతి వచ్చేసి గురువు. ఇక ముందుగా ఈ ధనస్సు రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే గనక ఈ ధనస్సు రాశి వారు క్రమశిక్షణ, అలాగే ఆరోగ్యానికి, సమయపాలనకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పుడు కూడా మర్చిపోరు, గుర్తుంచుకుంటారు. అలాగే వీరిలో నాయకత్వ లక్షణాలు కూడా అధికంగా ఉంటాయి. ఏదైనా సాధించాలి అని తపన కూడా ఈ ధనస్సు రాశి వారి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా వీరి యొక్క జాతకం ప్రకారం చూసుకున్నట్లయితే కనుక వీరికి అనుకూలమైన ప్రతిఫలాలైతే లభించబోతున్నాయి. అలాగే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు తెలివిగా ఆలోచించడం, కొత్త కొత్తవి ఏదైనా క్రియేట్ చేయడం, కొత్త కొత్తవి కనిపెట్టడం, అలా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి జ్యోతిష్యాలయం, విద్య, ఉద్యోగం, ప్రేమ, పెళ్లి, రాజకీయం, విదేశీ ప్రయాణం, వ్యాపారం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, వివాహం ఆలస్యం అవటం, భార్యాభర్తల మధ్య అనుమానాలు రావటం, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మానసిక బాధలు, ధనం నిలకడ లేకపోవడం, ప్రేమించిన వారు దూరం అవ్వటం, పెండ్లి ముడిపడకపోవడం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా ఉచిత సలహాలు ఇవ్వబడును మరియు రోజుల్లోనే పూర్తి పరిష్కారం చేయబడును. నమ్మకంతో ఒకసారి గురువుగారిని సంప్రదించండి. మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9642355142. మీకు ఎలాంటి సమస్యలున్నా సరే వెంటనే గురువుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలని వెంటనే తొలగించుకోండి. ఇక వివరాలకు వెళ్తే గనక ఈ ధనస్సు రాశి వారు ఎక్కువగా కొత్త వాటినైతే నేర్చుకుంటూ ఉంటారు. ఇక ఈ రాశివారు వారికి సంపాదనకు తగినట్లుగా మంచిగా తెలివిగా ఆలోచించడం, కొత్త కొత్తవి ఏదైనా క్రియేట్ చేయడం అయితే ఖచ్చితంగా చేస్తూ ఉంటారు. ఇక ఈ ధనస్సు రాశి వారికి సంపాదన ఉపయోగపడేటువంటి టెక్సిక్ మెలకువలు షార్ట్ కట్లో ఎక్కువగా నేర్చుకుంటూ ఉంటారు. వీరిలో వచ్చేటువంటి మనం గమనించినట్లయితే ఎక్కువగా అంటే సాఫ్ట్వేర్ సైట్స్ అవ్వచ్చు, లేకపోతే ఏదైనా అంటే ఎక్కువగా గొడ్డు చాకిరీ చేసేవాళ్ళు కానీ, వ్యవసాయం చేసేటువంటి వారు కానీ ఇలాంటి వారు తక్కువ అన్నమాట. ఎక్కువగా కూడా చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉంటారన్నమాట. చదువుకున్న దానికన్నా కూడా వీరు ఎక్కువగా ఇవి కనిపెట్టడం, ఎక్కువగా నేర్చుకోవడం, తెలిసిన దానికన్నా ఎక్కువగా తెలిసి ఉండటం, ఇలాంటివి తెలివితేటలైతే చాలా చురుగ్గా ఉంటారని చెప్పుకోవచ్చు ఈ ధనస్సు రాశివారు. అంటే బద్ధకంగా ఉండటం, ఏమోలే అని చెప్పేసి వెనుకడుగు వేయేటువంటి వ్యక్తులైతే వీరు కాదు. ముందుకు సాగేటువంటి వ్యక్తులు ఈ ధనస్సు రాశివారు. ఈ ధనస్సు రాశివారు కుండలో నీరు అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, అలా నిండుకుండా ఎప్పుడు కూడా తొనకదు అని చెప్పేసి అట్లా వీరి ఆలోచన విధిని కానీ, వీరు మనుషులు ఉండేటువంటి పద్ధతి కానీ, గబగబా మాట్లాడేసేవారు కాముగా ఉంటారు. కానీ వదిలి ఒక్క మాట అయినా సరే గురి చూసి వదులుతారు. అవతల వాళ్ళు ఓ మాట అలా పడవలసిందే అన్నమాట. అట్లా గురి బాణం చూసి వీరైతే మాట్లాడుతూ ఉంటారు. ఇక ఒకటికి మాటలు మాట్లాడడం ఇది వీరి మెంటాలిటీ కాదు. 10 మాట్లాడలో మాట్లాడిసిన ఒక్క మాటే మాట్లాడతారు. ఆ మాటలు అందరికీ ఆటోమేటిక్గా సైలెంట్గా అయిపోయినట్లుగా సమాధానం అయితే వీరు చెప్తుంటారు. అంత తెలివిగల వ్యక్తులు వీరికి మనం చెప్పుకోవచ్చు. వీరి జీవితంలో వచ్చేటువంటి తెలివితేటలకు తగ్గినటువంటి వీరికి కష్టాలు, సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. పాపం వీరు కూడా ఎంత తెలివిగా వాళ్ళైనప్పటికీ కూడా సమస్యలు కూడా వీరికి అలాగే వస్తూ ఉంటాయి. పాపం అంటే చిన్నప్పటి నుంచే వీరికి ఎక్కువ కష్టాలతో, సమస్యలతో, ఒత్తిడితో పెరిగినటువంటి వ్యక్తులు. అంటే అవమానాలలో ఎన్నో రకాలైనటువంటి చూశారు. అలాంటివన్నీ చూడబట్టి ఇవాళ ఈ రోజున మీరు జీవితంలో ఎంతో గొప్ప నిర్ణయాలు తీసుకునేటువంటి స్థాయికి ఎదుగుతారు. అంటే జీవితాన్ని శాసించేది డబ్బు. జీవితానికి డబ్బు అనేటువంటి విషయాన్ని మీరు ఇంతగా ఆలోచిస్తున్నారు అని మనం జీవితంలో చిన్నతనం నుంచే కూడా ఎదుర్కొన్నటువంటి ఎదురు దెబ్బలు సగం కారణం అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. కనుక ఈ రాశిలో ఇవాళ ఈ రోజున ఇంత గట్టిగా వీరు మనస్తత్వం అనేది ఒక రాయికి లాగా మారిపోతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పరిస్థితుల కన్నా వీరు మనుషులు నేర్చుకునేటువంటి ఆ గుణపాఠాలు ఉంటాయి చూడండి, అవి అవతల మనిషిని ఎంతలా మనిషినైనా సరే
అంటే మంచితనాన్ని కూడా తీసేసి జనమంతా కూడా స్వార్థం ఏముందిలే అంటే జనానికి ఎక్కడ కూడా జాలి, దయ ఇలాంటివి లేవు అని చెప్పేసి ఒక మెంటాలిటీ అంటే ఒక ఆలోచనకు వచ్చినప్పుడు ఏంటంటే అవతలి వాళ్ళు ఇలాగే ఒక జీవితంలో డబ్బు సంపాదించుకోవడం మనం అనుకునేటువంటి మనుషుల కోసం బ్రతుకు అంతేకాని ఎక్కడ కూడా మనుషుల్లో మధ్యలో జాలి, దయ ఇలాంటివి లేవు అని చెప్పేసి ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటువంటి పరిస్థితి అనేది వస్తుందన్నమాట. కాబట్టి ఎప్పుడైనా సరే, ఏదైనా సరే జీవితంలో డబ్బు ఒకటే కాదండి శాశ్వతం. మనుషుల యొక్క ప్రేమ, ఆప్యాయతలు, అభిమానాలు ఇవి మాత్రమే ముఖ్యం. ఎందుకంటే మన పుట్టుకతో తీసుకువచ్చేది ఏది ఉండదు కనుక పోతూ పోతూ తీసుకుపోయేది ఏమీ ఉండదు కాబట్టి ఒంటి చేతులతో వస్తాం, అలాగే ఒంటి చేతులతో వెళ్ళిపోతాం. కాబట్టి ప్రతి ఒక్కరు ఎప్పుడు కూడా మాట వల్ల కానివ్వండి, లేదా చేతల వల్ల కానివ్వండి, లేదా వారి స్థాయిని బట్టి, వారి హోదాలను బట్టి ఎప్పుడు కూడా తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ రోజులు అంటే ఓడలు బండ్లయ్యే రోజులు కూడా ఉంటాయి. కాబట్టి ఓడలు ఇలా అవుతుంటాయి. కాబట్టి ఇవాళ రోజున మీ స్థితిగతిని బాగుండపోవచ్చు. ఇంకొక రోజున ఖచ్చితంగా మీకొక స్థితిలో అయితే మీరు ఉండబోతారని చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రోజుల్లో ఎవరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు. కాబట్టి జీవితంలో ఎవ్వరిని కూడా తక్కువ అంచనా వేయకూడదు. ఇక ఈ ధనస్సు రాశి మనస్తత్వం కూడా ఏంటంటే వారు జీవితంలో పడినటువంటి అవమానాల వల్ల, మనుషులు క్రియేటివ్ చేసేటువంటి పరిస్థితుల వల్ల ఈ రోజున వారు అంత కఠినంగా మారిపోయారు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక లేదు అంటే వ్యక్తిగతంగా వారు చాలా మంచివారండి. ఇంత కఠినంగా ఉన్నప్పటికీ కూడా జనాలకి వీరు ఏ అవమానాలైతే ఎదుర్కొన్నారో, అలాంటి బాధ అయితే పడ్డారో, ఎదుటి వారి వల్ల అలాంటివి వీరి వల్ల ఎవ్వరు కూడా పడకూడదు అని చెప్పేసి ఎదుటి వారికి సహాయం చేయటానికైతే ముందుంటారని చెప్పుకోవచ్చు. ఇక ఇలాంటి ఈ ధనస్సు రాశి వారి వ్యక్తుల గురించి మనం మాట్లాడుకుంటూ పోతే చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు. వీరికి ఏంటంటే గనక ఈ చిన్న పిల్లల మనస్తత్వం ఏదైనా సరే నా అనుకుని నమ్మితే మాత్రం ఎంతకైనా సరే వీరైతే ముందుకు వెళ్ళిపోతారు. ఇక ఇలాంటి ధనుస్సు రాశి వారికి మే 15వ తేదీన గురువారం రోజున వీరికి ఏం జరగబోతుందో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఇక ఈ ధనస్సు రాశి వారిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ రోజున మీకు వ్యాపారంలో చాలా లాభాలు పెరుగుతాయి. ఆదాయం అనేక మార్గాల్లో నుంచి వస్తుంది. ఇక కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశాలైతే ఈ ధనస్సు రాశి వారికి ఉన్నాయి. అలాగే ధనస్సు రాశి వారికి ప్రేమ వ్యవహారాల్లో సాఫీగా సాగిపోతాయి. ఇక ఈ రాశి వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఇక వ్యాపారస్తులు కొత్త పెట్టుబడులు లాభదాయకంగా అయితే ఉంటాయి. ఇక ఆరోగ్య విషయంలో అయితే జలుబు, దగ్గు వంటి చిన్న చిన్న సమస్యలు అయితే రావచ్చు. ఇక ఈ ధనస్సు రాశి వారు అయితే విష్ణు పూజ చేయండి. మీకు మంచి ఉత్తమమైన ఫలితాలు అయితే లభిస్తాయి. కనుక ఈ ధనస్సు రాశి వారికి మే 15వ తేదీన గురువారం రోజున మీరు అవునన్నా కాదన్నా 100% అయితే ఈ ధనస్సు రాశి వారికి జరగబోయేది మాత్రం ఇదే.